గుంటూరు కార్పొరేషన్ అధికారులపై ఎమ్మెల్యే గల్లా మాధవి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వ్యవహార శైలి విభజించి పాలించు అనే విధంగా ఉందన్నారు. తనకు మేయర్కి మధ్య విభేదాలు సృష్టించే విధంగా అధికారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ఆమె మండిపడ్డారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా అధికారుల తీరు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలో వైసీపీ ఇంకా అధికారంలో ఉందనే భావనలో అధికారులు ఉన్నారని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సైతం ప్రోటోకాల్ ప్రకారం తనకు ఆహ్వానం పంపడం లేదంటున్న గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవితో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. వివాదాస్పదంగా మారుతుంది. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి సైతం కూడా తన ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు ప్రశ్నలు అడుగుతున్నప్పటికీ కూడా దానికి సమాధానాలు చెప్పకుండానే ఇతరత ప్రోటోకాల్ విషయంలో కూడా తనను పూర్తి స్థాయిలో అవమానించే విధంగా కొంత వర్గ విభేదాలు రెచ్చగొట్టే విధంగా కూడా అధికారులు వ్యవహరిస్తున్నారంటూ కూడా గల్లా మాధవి అయితే మాత్రం చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి కూడా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రస్తుతం అంతా ఉన్నారు. చెప్పండి, ఏం జరుగుతుంది అసలు గుంటూరులో? ప్రధానంగా ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ప్రశ్నలు ప్రతి విషయంలో కూడా ప్రశ్నిస్తున్నారు ప్రజల తరపున, కానీ మీకు ఎదురు దెబ్బ తగులుతా ఉంది. ఎందుకు? అదేనండి, ప్రశ్నించడమే తప్పు అవుతుందా అనే ఒక పరిస్థితి ఈరోజు మరి ఎవరు క్రియేట్ చేస్తున్నారో అర్థం కావట్లేదండి. ప్రజల కోసం పోరాడుతున్నాం, నిరంతరం ప్రజల్లో ఉంటున్నాము, వాళ్ళకి సరైన న్యాయం జరగట్లేదు, సమస్యల పరిష్కారం అవ్వట్లేదు అని చెప్పి అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. వాళ్ళు కూడా ఏదో చెప్పాలి కాబట్టి చెప్పే సమాధానాలతో వాళ్ళు కూడా సమయాభావాన్ని అంటే సమయాన్ని దాటేస్తున్నారు. అంతే తప్ప ఒక పరిష్కారం మాత్రం మాకు రాని పరిస్థితి కనపడుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు చూస్తే మరి నిన్నటి కార్యక్రమాన్ని చూస్తే ఇలాంటి కార్యక్రమాలు గతంలో కూడా ఎన్నో జరిగాయి. నేను ఎప్పుడు కూడా చూసి చూడనట్టు వదిలేయడం జరిగింది. ఇవి కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఏముందిలే మన స్థాయిలో అనే ఒక ఆలోచనలో ఉండేదాన్ని. మరి నిన్నటి రోజు తీసుకుంటే మాత్రం ఇది ఎక్కడా కూడా నాకు ఇది ఇలాగే కంటిన్యూ చేయకూడదేమో, మరి ఇది ఎవరు కావాలని క్రియేట్ చేస్తున్న ఒక పరిస్థితి పరిణామం అన్నది ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అన్నది అనిపించి నాకు నేను ఆ ఫోటోలు చూసిన వెంటనే సత్వరమే స్పందించాల్సిన అవసరం ఉంది. ఎక్కడా కూడా మా ఎంపీ గారి ఫోటో కానివ్వండి, నా ఫోటో కానివ్వండి లేదు, లేదంటే నేను పంపిణీ చేసే దగ్గర మా మేయర్ గారి ఫోటో కానివ్వండి, అక్కడ స్థానికంగా ఉన్న కార్పొరేటర్లో లేదంటే మన కమిషనర్ గారి ఫోటో కానివ్వండి లేదు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇలా రెండు సార్లుగా పంపిణీ చేయాల్సిన అవసరం ఏముంది? మరి అన్ని నియోజకవర్గాల్లో ఇలాగే చేపడుతున్నారా? ఈ నియోజకవర్గంలోనే జరుగుతున్న పరిణామాలా ఇవి అన్నది నా ప్రశ్న. మరి ఈ నియోజకవర్గంలోనే కనుక జరుగుతూ ఉంటే దానికి గల కారణాలేంటి? అధికారులు ఎందుకు ఈ రకమైన ధోరణిలోకి వెళ్తున్నారు? మా మధ్య విభేదాలు లేని విభేదాల్ని క్రియేట్ చేయాలి అన్నది ఒక మోటోనా, లేకపోతే ఇంకేదైనా వాళ్ళకి వెస్టెడ్ ఇంట్రెస్టా అన్నది నేను ఇవాళ సూటిగా అడుగుతున్న ప్రశ్న. ఎన్నో కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉండుండొచ్చు అధికారులు, కానీ ఒక ప్రోటోకాల్ ఎవరి ఫోటో ఉండాలి, ఎవరి ఫోటో కూడా ఉండకూడదు అని తెలియని విధంగా మనకి అధికారులు ప్రవర్తిస్తున్నారా? దీనివల్ల మేము కార్యకర్తలకు కానివ్వండి, అభిమానులకు కానివ్వండి, లేదు అని అంటే అక్కడ ఉన్న లోకల్గా ఉన్న ప్రజలకు కానివ్వండి ఏం సమాచారం ఇస్తున్నట్టు? ఈరోజు నా బ్యానర్ చూసిన ప్రతి ఒక్కరూ మీరు మేయర్ గారి ఫోటో వేసుకోకుండా ఎందుకు కార్యక్రమం చేశారని క్వశ్చన్ అడుగుతారు. దానికి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత నాది. అదేవిధంగా మేయర్ గారిని అడుగుతారు, స్థానిక ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ గారు కానివ్వండి, ఫోటో లేకుండా మీరు ఎలాగ చేస్తున్నారు అని ఆయన సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. మాకు ఇలా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిని అధికారులు ఎందుకు తీసుకొచ్చారు? ఇలా విడివిడి బ్యానర్లు, ఇది ఎవరి సొత్తు కాదు, నా డబ్బులు కాదు, లేదంటే వారి డబ్బులు కాదు, మనకి ఇదంతా ప్రజల ధనం, వాటి అవసరార్థానికి మనం ఇవి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి మనకి ఇస్తున్న డబ్బు. మరి ఇలాంటప్పుడు ఈ వ్యక్తిగత పోస్టర్లు, వ్యక్తిగత బ్యానర్లు, వ్యక్తిగత ప్రోగ్రాంలు అనేవి ఎంతవరకు కరెక్ట్ అన్నదే నా ప్రశ్న. అన్ని నియోజకవర్గాల్లో ఇలాగే జరుగుతూ ఉంటే దీన్ని మార్చుకోవాల్సిన అవసరం సిబ్బందికి ఉంది. ఈ మధ్యకాలంలో చూస్తా ఉన్నాం, మెప్మా డిపార్ట్మెంట్ మీద కావచ్చు, ఇటు కుక్కల బెడద మీద కూడా అసెంబ్లీలో మాట్లాడారు. అదేవిధంగా స్థానికంగా రేషన్ పంపిణీలో కూడా కొన్ని అవతారాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇన్ని ప్రశ్నలు మీరు వేస్తున్నప్పుడు కూడా ఎందుకు సమాధానం రావట్లేదు అసలు? అదేనండి, ఈ అధికార నిబద్ధత లోపమా లేకపోతే ఇది ఇంకొకటా అన్నది ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. నేను ప్రశ్నిస్తున్నది కూడా అదే. ఎందుకు అంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ధోరణి ఎందుకుంది ఇంకా అన్నదే ఇక నా ప్రశ్న కూడా. నేను ఏది ప్రశ్నించినా ప్రజల కోసం, శ్రేయస్సు కోసం, ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే ప్రశ్నిస్తున్నాను. దీనికి సమాధానాలు 100% వచ్చి తీరాలి. అవి అధికారుల దగ్గర నుంచి రాకపోతే నేను అధిష్టానం దాకా కూడా కంపల్సరీగా వెళ్ళి తీరుతానండి. మొత్తానికి ఇది పరిస్థితి. ఏదైతే అధికారుల సమన్వయంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. కేవలం అంటే ఇది స్థానికంగా ఉన్నటువంటి నేతల్లో కూడా కొంత ఉంది ఈ విషయాన్ని తెలుసుకోపోయినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది అధికారులు ప్రోటోకాల్ పాటించడం కూడా పూర్తి వైఫల్యం చెందుతున్నారంటూ కూడా గల్లా మాధవి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తను వేస్తున్నటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా అధికారులపై ఉందంటున్నారు. అది లేదంటే మాత్రం ఖచ్చితంగా ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా చర్యలు అయితే మాత్రం
తీసుకోవడానికి తన వంతు కూడా ముందుకెళ్తానని చెప్పి కూడా ఆమె చూస్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తాం. కెమెరా పర్సన్ ఉపేంద్రతో పవన్ 6 టీవీ గుంటూరు జిల్లా నుంచి.